రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ గారిని కలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. శేఖర్ గారు, ఇప్పుడు మంచి కార్టూనిస్ట్ గా, ప్రముఖ కార్టూనిస్ట్ గా మంచి గుర్తింపు పొందారు కదా. అసలు ఈ కార్టూన్ల మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? చదువుకున్న రోజుల్లో అందరం ఏదో ఒకటి పేరెంట్స్ నుంచి ఫలానా ఉద్యోగం కావాలి, ఫలానా కెరీర్లో ఏదో రకంగా నిలవడానికి సపోర్ట్ చేస్తారు. కానీ నాకు అసలు అట్లా ఎవరు ఏ గైడెన్స్ ఇవ్వకపోవడం నాదా నేను ఇటు రావడానికి ఎక్కువ ఉపయోగపడింది. మీ చైల్డ్హుడ్ అంతా, స్కూల్ డేస్ ఎలా గడిచినాయండి? చదువులో చాలా యావరేజ్ అండి. ఇప్పుడు ఈ ఫైన్ ఆర్ట్స్ మీద, ఇటు డ్రామాలు, సినిమాలు ఇటువైపు ఎక్కువగా నడుస్తుండేది. దానివల్ల ఉన్న విషయం అది. ఆ తర్వాత ఒక గాడిని పడడానికి కొంత మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఆ మెచ్యూరిటీ నుంచి ఉట్టిగా గాలి కొట్టుకోకూడదు, ఏదో ఒక ఆర్ట్ ఫామ్ లో నిలబడదాం అనే ఒక ఆలోచన నుంచి బేసిక్ జర్నలిజం ఆసక్తి, తెలుగు సాహిత్యం, వీటిన్నిటి మీద ఆసక్తి పెంచుకొని క్రమంలో ఒక ఆర్ట్ ఫామ్ కు ఫిక్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు రకరకాల వ్యాపకాల్లో వేలు పెట్టినాం. కాబట్టి కార్టూన్ ఆర్ట్ ఫామ్ అనేది అందుకలిగే నా ప్రవృత్తికి నచ్చినట్టుగా అనిపించింది. ఎప్పటి నుంచి, మీరు ఏ వయసు నుంచి స్టార్ట్ చేశారు బొమ్మలు గీయటం? అంటే చాలా లేట్ ఉందండి, అట్ ఏజ్ ఆఫ్ 25. ఓకే. అంటే ఎవరిని ఇన్స్పిరేషన్, ఎవరు మీకు? అప్పటికి మన తెలుగులో బాపు గారు కార్టూన్లు బాగా అప్పటికే వచ్చి ఆగిపోయిన ఫేజ్ అనమాట అది. అప్పుడు ఈనాడు పత్రిక శ్రీధర్ గారి కార్టూన్లు బాగా వస్తుంటాయి. అప్పుడు మేమంతా డిగ్రీ చదువుతున్నాం. ఆ టైంలో జర్నలిస్టిక్ ఇంట్రెస్ట్ కొద్దీ, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ కొద్దీ ఈనాడు పత్రిక కార్టూన్లు మీద ప్రత్యేక అభిమానం పెంచుకోవడం, అట్లా ఇలా ఈ లెవెల్లో చేయాలని ఒక అనిపించడం, అది కారణం. ఓకే. మరి మొదట్లో మీరు ఎట్లాంటి బొమ్మలు గీసేవాళ్ళు? అసలు మొదట్లో ఎట్లా స్టార్ట్ చేశారు మీరు? మొదలంతా ఒక ఫస్ట్ ఇన్స్పిరేషన్, తర్వాత దాని నుంచి అనుసరించడం, వేరే వాళ్ళని అనుసరించడం. మనకు నిజానికి మనకు తెలుగు కార్టూనిస్టులకు కానీ, తెలుగులో బేసిక్స్ ఉండే వాళ్ళకి అదృష్టం ఏంటంటే మనకు గొప్ప చిత్రకారులు, గొప్ప కార్టూనిస్టులు. అసలు మనకి ఇతరత్ర కార్టూన్ రంగం డెవలప్ అయిన రోజుల్లోనే బాపు గారు మన తెలుగులో కార్టూన్ రంగాన్ని బాగా సుసంపన్నం చేశారు. అది ఇప్పుడు మాలా బిజినెస్ బాగా ఉపయోగపడింది. అది తీసుకున్నాము. అయితే ఎక్కువ నాకు ఏంటంటే ఎక్కువ పొలిటికల్ కార్టూన్స్ వైపు, సోషల్ కార్టూన్స్ వైపు కంటే కూడా పొలిటికల్ కార్టూన్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి కదా. అంటే అట్లా మర్చిపోయే కుటుంబం కదా, బాగా స్ట్రగుల్స్ నుంచి వచ్చిన కుటుంబం. సో జనరల్గా లెఫ్ట్ మూవ్మెంట్ తో ఉన్నాను మొదటి నుంచి. అంటే ఎడ్యుకేషన్ లెవెల్లో నుంచి కూడా లెఫ్ట్ మూవ్మెంట్ నుంచి ఉన్నాను. లెఫ్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రం ఉన్నప్పుడు మనకు సరదాగా నవ్వించి అట్లా సరదాగా సాగిపోయే జీవితం అయితే ఉండదు న్యాచురల్. సో మన కార్టూన్ రంగం ఇంట్రెస్ట్, కానీ అదే సమయంలో సరదా కార్టూన్ వేరే. అప్పుడు సీరియస్ పొలిటికల్ కార్టూన్స్ వైపు టర్న్ అయినా అనమాట. అట్లా పొలిటికల్ కార్టూన్స్ వైపు అట్లా వచ్చాను. సో మీరు స్టార్టింగ్ లో అంతా పొలిటికల్ కార్టూన్స్ తో మీరు స్టార్ట్ చేశారా మీ కెరీర్? అసలు మొదట దినపత్రికల్లో పొలిటికల్ కార్టూనిస్ట్ చేరక ముందు కూడా వీక్లీస్ లో కార్టూన్లు వేస్తుండేవాడు. ఏదో పాకెట్ మనీ దానికి ఏదో వస్తుందని, లేదా మన జైలు తీర్చుకోవడం కోసం కానీ వాటిలో వేస్తున్నాను. అప్పుడు కూడా నేను పొలిటికల్ కార్టూన్లో వేస్తుంటాను. మామూలుగా ఈ అపడాల పెండి కార్టూన్లు, అపడాల కథ కార్టూన్లు అవన్నీ అవి వేసేవాడిని కదా, రావు అవి. అప్పుడు కూడా రాజకీయాల్లో ఉండే ఈ ద్వంద్వార్థాల నీతి మీదనే ఎక్కువగా వస్తుంది. పొలిటికల్ హ్యూమన్ మొదటి నుంచి కూడా అదే లైన్ లో ఉన్నాను. ఓకే. అసలు మీ కార్టూన్లు గీయాలి, ఒక కార్టూనిస్ట్ గా నేను స్థిరపడాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? నిజానికి నేను ఇందులోకి వచ్చి దాదాపు ఒక 20 years అవుతుంది. అంత ఈ ఫీల్డ్ లోకి వచ్చి, అంటే చదువు పూర్తి చేసి, అంటే ఉద్యోగం కార్టూనిస్ట్ గా ఫుల్ ప్లేజ్డ్ గా ఉండబట్టి 15 ఏళ్ళు అవుతుంది. అయితే అందులోకి వచ్చినట్టుగా కార్టూనిస్ట్ గా నిలబడే పరిస్థితి అసలు లేదండి. కార్టూనిస్ట్ గా నిలబడడం అంటే అది రిస్క్ తో ఉంది. అందరూ కూడా వేరే ప్రొఫెషన్ చేసుకుంటూ ది కార్టూన్ హాబీగా చేస్తుంటారు. కానీ పొలిటికల్ కార్టూనిస్ట్ గా మనం ఫుల్ ప్లేజ్డ్ గా వృత్తిగా తీసుకునే అప్పటికి లేదు, అది అట్లాంటి పరిస్థితులు లేవు. అట్లాంటి టైంలో కొద్దిగా రిస్కే అనిపించింది. కానీ మనకున్న ప్రవృత్తికి తగిన వృత్తి దొరికితే బాగా శయనతం ఇట్లాంటివి బాగా పనిచేసినాయి. నిజానికి ఇందులోకి వచ్చింది కానీ బాగా చాలా అవసరం పడ్డాము ఇనిషియల్ డేస్ లో.
పడి తర్వాత కొంత పర్లేదు మనం రాజకీయ కార్టూనిస్ట్ గా ఒక రిమార్కబుల్ వర్క్ చేస్తున్నాం అనిపించినప్పుడు చేస్తా ఇవన్నీ మర్చిపోయాను. ఈలోగా ఏమైందంటే ఆటోమేటిక్ గా తెలుగులో కూడా ఈ అవకాశాలు పెరిగినాయండి. పొలిటికల్ కార్టూనిస్ట్ ఒక పత్రికల్లో ఒక కార్టూనిస్ట్ నిలబడడానికి అవకాశం, అదే పత్రికలకు సంబంధం లేకుండా కూడా కార్టూనిస్ట్ నిలబడడానికి వృత్తిపరమైన అవకాశాలు పెరిగాయి. మీరు ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్టార్టింగ్ చెప్పాను కదా, నేను ఫస్ట్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నానండి. నేను లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ తో ఉండి ఒక కళారూపం ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కార్టూన్ ఎంచుకున్నాను నేను. ఆ తర్వాత కాలంలో ఉద్యోగం నిజంగా యాక్చువల్ గా ఉద్యోగాలు ఇట్లాంటివి కూడా ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి కూడా వచ్చిన వాటిని కూడా వదులుకున్నాను. అంత బాగా పిచ్చిగా ఉంటుండే అనమాట. మా పెద్దవాళ్ళంతా చాలా డిసప్పాయింట్ అయిపోయారు నాతో. సరే అయినా సరే నేను ఇందులో ఉంటాను అనుకున్నాను. అప్పుడు నేను ప్రజాశక్తిలో చేరాను. ప్రజాశక్తి దగ్గర ఒక మంచి రాజకీయ అవగాహన, జీవితం మీద ఒక దృక్పథం, ఇట్లాంటివన్నీ ఏర్పడ్డాయి. అవి ఏర్పడిన తర్వాత ఇక భయం అనిపించలేదు. అంటే అటు ఇటు తొట్టుపాటుకు అవకాశం లేకుండా ఉండడానికి అక్కడ స్టడీ కానీ అక్కడ మనకున్న పరిసరాలు వాతావరణానికి బాగా దోహదపడ్డాయి. అప్పుడు ఇక పొలిటికల్ కార్టూనిస్ట్ గా మనం స్టేబుల్ కావచ్చు అనుకున్నాం అనమాట. బాగా నేషనల్ వైడ్ తీసుకుంటే ఆర్కే లక్ష్మణ్, ఇక్కడ శ్రీధర్, మోహన్ గారు, వీళ్ళంతా చేస్తున్న వర్క్స్ చూసి అదే పద్ధతిలో మనము చేయాలని చాలా కాలం ఆర్కే లక్ష్మణ్ ఫాలో అయ్యానే ఉండేవాడిని. ఇప్పటికి కూడా ఐడియాస్ డెప్త్ లో లక్ష్మణ్ గారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా ఆయన స్టడీ చేసింది ఆయన్ని. ఎక్కువగా రాజకీయాల్ని మనకు ఇండియాలో ఇండియన్ పాలిటిక్స్ ని అద్భుతంగా స్టడీ చేసి వ్యంగ్యంతో మిళితం చేసింది ఆర్కే లక్ష్మణ్. అదే ఇప్పుడు ఏది చూసినా ఒక సంఘటన రాజకీయంగా ఏది చూసినా కూడా ఆయన యాంగిల్లోనే అట్లా అంటే ఆయన శిష్యులు అట్లా ట్యూన్ అయిపోయింది అనమాట. ఓకే, కార్టూన్ల అవసరం ఎంతవరకు ఉంటుంది అంటారు? అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక ఆర్ట్ ఫామ్ ఉంచుకోవాల్సి వచ్చినప్పుడు నేను అన్ని ఆర్ట్ ఫామ్స్ లోకి కొద్దిగా టచ్ తెలిసిన వాడిగా లేదా వాటిని ఎంజాయ్ చేసిన వాడిగా ఒక ఆర్ట్ ఫామ్ లోకి రావాలనుకున్నప్పుడు కార్టూన్ ఆర్ట్ ఫామ్ అనేది నచ్చింది. ఎందుకంటే మీకు ఇతర సబ్జెక్టులో ఇతర ఆర్ట్ ఫామ్ లో లేని సౌకర్యం ఇందులో ఉందండి. ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఒక సమస్యని కానీ దాన్ని వ్యంగ్యంగా చెప్పడానికి అవకాశం ఉండడం, లేదా హాస్యంగా చెప్పడానికి అవకాశం ఉండడం. ఇతర వాటిల్లో మీకు ఇది లేదు. ఇప్పుడు ఒక పెయింటింగ్ వేశారనుకోండి, ఒక పేదవాడి పెయింటింగ్ వేసామనుకోండి, మనం ఆ పెయింటింగ్ లో ఒక పేదవాడిని పిక్చర్ లో చూపిస్తాం. సో దాంతో అక్కడితో అయిపోతుంది. పిక్చర్ చూసాడు అసలు బాగా మంచి కలర్ స్కీమ్ అదంతా బాగా కుదిరితే మంచి బొమ్మ వేశారండి అని సింపుల్ గా చూసేది వెళ్ళిపోతారు. వేరే కార్టూన్ లోకి వచ్చేసరికి మనం అక్కడితో తాగమండి, దాని మీద కామెంట్ చేస్తాం. అసలు ఆ పేదవాడు ఎందుకు అయ్యాడు, లేదా పేదవాడికి వెనక ఉన్న కారణాలు ఏంటి, ఇట్లాంటి విషయాలు చర్చించడానికి ప్రయత్నం చేస్తాం. కార్టూన్ లో ఉట్టి బొమ్మ వేస్తే అది కార్టూన్ అనిపించుకోదు కదా. సో కొంత అడ్వాన్స్డ్ నేచర్ ఉంది దీంట్లో కార్టూన్ లో. అందుకని ఈ ఫామ్ ఎంచుకున్నాం అన్నట్టు. ముఖ్యంగా మనకు సంబంధించి మన ప్రజలుగా మనకు సంబంధించి మనల్ని రూల్ చేసే వాళ్ళే మనల్ని కమాండ్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు మనం ఇవాళ ప్రశాంతంగా ఉన్నా, చికాగ్గా ఉన్నా, లేదా ఆదరబాదరగా అవస్థలు పడుతున్నా కూడా అన్నిటికీ కూడా ఒక ప్రభుత్వం, మనకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వం, దానికి కొందరు లీడర్స్, వాళ్ళ నిర్ణయాల మూలంగానే మనం ఇవాళ రోడ్ల మీద మీరు ప్రశాంతంగా వెళ్ళిపోయినా ఒక ప్రభుత్వం వాళ్ళ నాయకులు చేసిన నిర్ణయాల ప్రభావం ఉంటుంది. లేదా ట్రాఫిక్ లో జామ్ అయ్యి 5-6 గంటల అవస్థపడ్డా కూడా వాళ్ళ నిర్ణయాల ప్రభావం ఉంటుంది. లేదా వాళ్ళ అవినీతితో వాళ్ళ అవకతవకలో వాళ్ళ చేతగంతనం ఏదో ఉంటుంది. సో ఇట్లా మనల్ని అనుక్షణం ప్రత్యక్షంగా పరోక్షంగా పరిపాలించే రాజకీయ రంగం మీద చురకలు వేసి కామెంట్స్ చేసే కెపాసిటీ ఇతర ఆర్ట్ ఫామ్లకు లేదు, కార్టూన్లకి ఉండేది. సో అది ఎక్కువ లైక్ చేసింది, అందుకని రాజకీయ కార్టూన్ రంగంలోకి వచ్చాను. ఓకే, అంటే పొలిటికల్ కార్టూనిస్ట్ గా మీరు ఎట్లా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకున్నారు? పొలిటికల్ కార్టూనిస్ట్ గా ముందు సమాజం మీద అవగాహన రావడానికి తెలుగు సాహిత్యం చదువుతున్న రోజుల్లో కాస్త లెఫ్ట్ నేచర్ కలిగి ఉన్న మిత్రులు కానీ అట్లాంటి సహవాసం వాటి వల్ల ఆ సాహిత్యం చదువుకున్నాను. తెలుగు సాహిత్యంతో పాటు కాస్త లెఫ్టిస్ట్ సాహిత్యం చదువుకున్నాను. ఆ తర్వాత సమాజం నార్మల్ గా అప్పుడు కూడా మనకు అర్థమవుతుంది కొంచెం అబ్నార్మల్ గా. అప్పుడు బాగా యూత్ ఏజ్ లో ఉండి కూడా ప్రధానికి ఉడుకు రక్తంగా ఉండడం, ప్రధానికి ఇట్లా ఉంటుంది కదా. అంటే అప్పుడు అర్థమయ్యే పద్ధతి వేరే అనుకోండి. అయితే అట్లా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిజం చదువుకోవడం ఇట్లాంటివన్నీ ఉపయోగపడ్డాయండి.
అప్పుడు ఈ సిస్టమ్ అబ్నార్మల్ ఉంది కాబట్టి మనం ఇక నలుగురితో పాటు మనం పొద్దున్న లేసి ఉద్యోగం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి కాఫీ తాగి టీవీ చూసి ఉండడం కంటే కూడా కొద్దిగా డిఫరెంట్ వర్క్ చేద్దాం, మనకు అవకాశం. ఎట్లాగో తల్లిని బాధ పెట్టాం ఉద్యోగం చేయమంటే చేయమన్నాయి, ఇంట్లో ఫైనాన్షియల్ గా ఎట్లాగో డిస్టర్బ్ అయిపోయాం. సరే ఇందులో మనకు నచ్చిన దాంట్లో నిలబడదామని చెప్పేసి రాజకీయ కార్టూన్లోకి వచ్చిన ఫస్ట్ లో ఇప్పుడు ఈ ప్రజాశక్తిలోనే అసలు ఫస్ట్ డిగ్రీ పూర్తయిన తర్వాత అప్పుడు కార్టూన్ రంగంలోకి వచ్చాను నేను. అప్పుడు వరకు నాకేం బొమ్మలు కుట్టావు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే థాట్స్, ఐడియా, ఫలానా దాంట్లో ఫలానా రకంగా అవుతుంది, దీన్ని మనం వ్యంగ్యంగా ఎత్తి చూపొచ్చు, ఇట్లాంటి ఐడియాస్ ఉన్నాయి. దీని నుంచి అప్పటికప్పుడు బొమ్మలు నేర్చుకున్నాను వాటి కోసం. మనకి తెలుగులో మల్లిక్ గారు, బాపు గారు, అట్లాగే ఆర్కే లక్ష్మణ్, శ్రీధర్ గారు, మోహన్ గారు, వీళ్ళందరూ బొమ్మలు చూస్తూ కాపీ చేస్తూ బొమ్మలు నేర్చుకున్నాం. అప్పుడు మనకు వచ్చిన ఐడియాలజీని ఆ బొమ్మలతోటి కాస్త కొంతకాలం అట్లా కుస్తీ పట్టి కొంతకాలం వేసాం. ఆ తర్వాత ఆర్కే లక్ష్మణ్ గారిని కీన్గా ఫాలో అవ్వడం, అది ఐడియాలజీ ఇవన్నీ రాజకీయ కార్టూన్లకు ఉపకరించేటట్టు ఉండడం, అట్లా ఆ క్రమంలో ఎస్టాబ్లిష్ కావడానికి ఉపయోగపడింది. అంటే కార్టూనిస్ట్ అవ్వాలంటే ముందుగా ఆర్టిస్ట్ అయ్యి ఉండాలంటారా? ఆర్టిస్ట్ అయి ఉండాలి కదండి, కంపల్సరీగా ఆర్టిస్ట్ అయి ఉండాలి. అయితే అద్భుతంగా చిత్రాలు గీయాల్సిన అవసరం లేదు. మనము చెప్పాలనుకుంటే దాన్ని కాస్త అందంగా ప్రజెంట్ చేయగలిగే అంత మేరకు ఆర్ట్ అవసరం. ఇప్పుడంటే అద్భుతంగా చిత్రాలు ఏం గీయలేం. ఇప్పుడు మన ఇలస్ట్రేషన్ చంద్ర గారు, బాలి గారు లాగా మనం బొమ్మలు ఏం గీయలేం, కానీ ఐడియాస్ చమక్తో మెరిపిస్తాం. వాళ్ళతో ఒకసారి వాళ్ళ బొమ్మలు పక్కన పెట్టేసి మా బొమ్మలు చూసేటట్లుగా చేసుకుంటుంటాం. అంటే ఐడియాస్ మనం తీసుకున్న సబ్జెక్ట్ ని బట్టి. అంటే కార్టూన్ అంటే మెయిన్ గా దాంట్లో బొమ్మ ముఖ్యం అంటారా, లేదంటే దాంట్లో ఉన్న భావం ముఖ్యం అంటారా? భావం ముఖ్యం అండి. అయితే మీరు చక్కటి బొమ్మతో ప్రజెంట్ చేస్తే అది ఎక్కడ చేరాల్సిన వరకు చేస్తుంది, దాని పర్పస్ సర్వ్ అవుతుంది. సేమ్ ప్రజెంటేషన్ లాగే, ప్రజెంటేషన్ కూడా మన వీక్ గా ఉందనుకోండి, పర్పస్ సర్వ్ కాదు కదా. ఇది కూడా ఓకే, కార్టూన్ ఎట్లా ఉంటే ప్రజలు తొందరగా అట్రాక్ట్ అవుతారంటారు? కార్టూన్ ఇప్పుడు కూడా దాని నేచర్ ముందు ఎక్కడి నుంచి చూడగానే ముందు దగ్గరికి వెళ్ళాలి, ముందు దాని దగ్గర కాసేపు ఆగాలండి. ఆ బొమ్మను చూడగానే ఆ బొమ్మ దగ్గర కాసేపు ఆగాలి. చదివిన తర్వాత చదివిన వాళ్ళు లేదా చూసిన వాళ్ళు ఒక ఆనందానికి సంబంధించిన ప్లెజర్నెస్, లేదా ఒక థాట్కి సంబంధించిన ప్లెజర్నెస్, అదే లేదా ఒక కొత్త విషయం నిజమైన ఇది అట్లాంటిది వస్తే అది బాగుంటుందండి. ఓకే, మరి మంచి కార్టూనిస్ట్ అవ్వాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్తారు? మంచి కార్టూనిస్ట్ అంటే ముందు మనకు సమాజం మీద స్టడీ ఉండాలండి. సమాజం మీద స్టడీ, మన సమకాలీన సాహిత్యం బాగా తెలిసి ఉండాలండి. సాహిత్యంతో పరిచయం తప్పనిసరి. సాహిత్యంతో లేకపోతే బహునరి కింద తయారవుతుంది. సాహిత్యం అంటే మనం క్రిస్ప్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుంది. అదే సమయంలో మన చుట్టూ మన ఇతరులు వేస్తున్న కార్టూన్ పరిశీలించడం, ముందు హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, ఈ రెండు ప్రాణం అండి. ఈ రెండింటిని మనం పట్టుకోగలిగితే ఒక మంచి ప్రొడక్ట్, మంచి కార్టూన్ తయారవుతుంది. అది కార్టూనిస్టులు ఎక్కువగా పాలిటిక్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటారు? పొలిటికల్ కార్టూన్స్ ని కొంచెం వ్యంగ్యంగా గీస్తూ ఉంటారు కదా, దీనికి కారణం ఏంటంటారు? ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటి? అదే ఇందాక చెప్పాం కదా, మనల్ని నడిపించే వాళ్ళు, మనల్ని అన్ని రకాలుగా మనల్ని శాసిస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరున్నా ఒకరు చెప్పడానికి. ఇప్పుడు మనకి ఫోర్త్ ఎస్టేట్ మన ప్రెస్ లో మనకు రైట్ ఉంది, మనకి పలాంది తప్పు పలాంది రైట్ అని ఇట్లా చెప్పడానికి, వ్యంగ్యంగా విమర్శించడానికి చెప్పడానికి మనకు అవకాశం ఉంది. దాన్ని ఆ ఫోర్త్ ఎస్టేట్ ని ఉపయోగించుకొని మనం వ్యంగ్యంగా చెప్తున్నాం. అది ఒకే విషయం. మీకు పత్రికల్లో ఫస్ట్ పేజ్ లో వస్తే ఒకటి న్యూస్ లాగా వస్తుంది, అదే ఇంకో రూపంలో కార్టూన్ రూపంలో వస్తుంది. మరి కార్టూన్ల గురించి మనం నేర్చుకోవాలంటే దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? కోర్సులు కానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? కోర్సులు లేవండి. వీటికి సంబంధించి చాలా మంది కార్టూనిస్టులు బాగా వేయగలుగుతున్న వాళ్ళలో, వేసిన వాళ్ళలో ఎక్కువ మంది సొంతంగా డెవలప్ చేసుకునేది. అయితే ఇన్స్టిట్యూట్స్ లో అక్కడక్కడ చిన్న చిన్న కోర్సులు, ఇప్పుడు జర్నలిజం సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో వన్ పార్ట్ గా ఒక పేపర్ గా వాళ్ళకి 6-12 పేపర్లు ఉంటాయి కదా, అందులో ఒక పేపర్ గా కార్టూనింగ్ కూడా అట్లా ఉంది అండి. కార్టూన్ జర్నలిజం అనే పేరుతో ఉన్నది. అట్లాగే ఇతరత్ర 2-3 ఆర్టిస్టులు వాళ్ళు సొంతంగా స్టూడియోస్ పెట్టేసి కొందరికి నేర్పించడం. ఎక్కువగా పుస్తకాలు పబ్లిష్ చేశారండి ఎక్కువ మంది, ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ మంది దాన్ని బేస్ చేసుకుని వస్తారు. అయితే అసలు ముందు కార్టూనిస్ట్ లేదా ఆర్టిస్ట్ అవడానికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు కదండి. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నా కూడా
ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరినా కూడా అక్కడ సహజంగా జీలుని వాళ్ళే షైన్ అవుతారు, లేదా అదర్వైజ్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ కూడా చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది, అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది తమ సొంత అనుభవం నుంచి సొంత ప్రాక్టీస్ తోటి వచ్చిన వాళ్ళు అన్నారు. ఓకే, మరి ప్రస్తుతం కార్టూనిస్టులకి స్వేచ్ఛ ఎంతవరకు ఉందంటారు? స్వేచ్ఛ అంటే ఎంత చాలా స్వేచ్ఛ ఉంది. మన స్వేచ్ఛ మనం వేసుకొని మనం దాచుకునేంత స్వేచ్ఛ ఉంది. బయటకు పోవడానికి మాత్రం 1,00,000 ఆంక్షలు ఉంటాయి. బయటకంటే ఇన్ సెన్స్ పేపర్లో రావడానికి ఫస్ట్ అంటే అదొక కలెక్టివ్ వర్క్ అనుకోండి. అది ఎడిటర్ గారి దగ్గర నుంచి అందరు మేనేజ్మెంట్, ఒక కార్టూనిస్ట్ వర్క్ వచ్చేసరికి మధ్యలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు కదా. మన స్వేచ్ఛ అంటే ఆ పత్రిక లేదా వాళ్ళకి సంబంధించిన పాలసీకి పరిమితికి లోబడే ఉంటుంది. మనకు అద్భుతమైన స్వేచ్ఛ ఉంటుంది. అద్భుతమైన స్వేచ్ఛ ఉంటే చెప్తుంది మంది దాచుకోవడానికే స్వేచ్ఛ ఉంటుంది. అంటే పాలసీకి అనుగుణంగానే పోవాల్సి వస్తుంది. అంత స్వేచ్ఛగా పోవాలంటే మనం విడిగా వీ కెన్ కండక్ట్ ఎగ్జిబిషన్స్, బుక్స్ వేసుకోవచ్చు, చేయొచ్చు అట్లా. మీరు ఇంతవరకు ఎన్ని కార్టూన్లు గీసుంటారండి? ఇప్పుడు ఈ 15 ఏళ్ళలో దాదాపు ఒక 60,000 చిలుకు బొమ్మలు వేసుకుంటాను. అంటే కొన్ని కార్టూన్లతో కాకుండా ఇలస్ట్రేషన్లు అవి కూడా వేస్తాను. అసలు ఇలస్ట్రేషన్ కార్టూన్లు మాత్రం ఒక 60,000 వరకు వేస్తాను. ఓకే, అట్లాంటిది ఫస్ట్ ప్రింట్ అయిన కార్టూన్ ఇది మీది? ఫస్ట్ ప్రింట్ అయింది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో అయిందండి. అది మయూరి ఆదివారం అని ఒక పత్రికలో వచ్చింది. అది మయూరి పబ్లికేషన్ వాళ్ళది. అందులో ఒక ఇద్దరు ఒక 2 స్ట్రీట్ల వాళ్ళ మధ్య తగాదు. అది 2 స్ట్రీట్ల వాళ్ళు ఒకరిని గల్లా పట్టుకొని వాడు వచ్చి వీళ్ళ స్ట్రీట్లో ఉన్న అమ్మాయిని ప్రేమించారట. ఏం మా వీధిలో వాళ్ళు మేము గాలి దొరుకున్నాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చి చేస్తున్నావు ఇక్కడ అని వాళ్ళు కోరుతుంటారు. అదే దానికి ఆ రోజుల్లోనే నాకు అంటే నాకు ఆ ఏజ్ లో అప్పుడు బాగా నవ్వొచ్చింది. అది వాళ్ళు కూడా వేశారు. అది ఫస్ట్ కార్టూన్ మీద వచ్చింది అట్లా. ఓకే, తర్వాత మీకంటూ మంచి గుర్తింపు తెచ్చిన కార్టూన్ ఏది? అసలు ముందు పొలిటికల్ కార్టూన్ ఎంచుకోవడం వల్లనే అట్లా ఒక కార్టూన్ తో ఎప్పుడు అట్లా ఏం రాలేదండి. నా కార్టూన్ తో పెద్ద బ్రహ్మాండం బద్దలు అవ్వడం అట్లాంటి కూడా ఏం జరగదండి. మామూలుగా ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వేస్తున్న వర్క్స్ చేస్తున్న కృషిని బట్టే అంచనా వేస్తాం. ఒకదాంతో అవడం అనేది ఏం జరగదు. ఓకే, కార్టూనిస్ట్ కి కమిట్మెంట్ అనేది ఎంతవరకు ఉండాలంటారు? అంటే కమిట్మెంట్ ఉండాలండి. ఉంటే సక్సెస్ఫుల్ గా మనం చేసిన వర్క్ పాఠకుడికి లేదా ప్రజలకి మంచిగా అందుతుంది. ఆ కమిట్మెంట్ ఉంటేనే మంచి ప్రొడక్ట్ వస్తుంది. తను కూడా చేసిన దానికి సాటిస్ఫై అవుతుంది. అదర్వైజ్ కష్టం. కమిట్మెంట్ లేకపోతే ముందు రాజకీయాల మీద, సమాజం మీద, ప్రజల మీద ముఖ్యంగా ఏదో కమిట్మెంట్ ఉండాలి. మనం పేదవైపు ఉన్నామనే ఒక కమిట్మెంట్ ఉంటే వచ్చే వర్క్కు లేదు మనం పలానా డబ్బుల కోసం చేస్తున్నాం లేదా టైం పాస్ కు లేదా మన పేరు కోసం చేస్తున్నాం అంటే ఉండే వచ్చే ప్రొడక్ట్ కి తేడా వస్తుంది. అలాగే ఇప్పుడు సమకాలీన సమస్యల మీద ఇప్పుడు కార్టూనిస్టుల కంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటే బాగుంటుందంటారు? ఇంకా పెరగాలండి. అసలు ఇప్పటికి అసలు మీకు ఈ ఒక 20 ఏళ్ల కింద ఇప్పటికి పత్రికల పాఠకులు మాట్లాడుతుంది. ఎందుకంటే హ్యూజ్ ప్రజల్లోకి వెళ్ళి మనం కార్టూన్ అట్లా ఏం చేయట్లేదు. పత్రిక పాఠకుల వరకు చూస్తే ఇంతకుముందు పత్రికల వార్తలు సరిగ్గా చదివేసేవాళ్ళు. ఇప్పుడు దాని మీద ఆలోచిస్తున్నారు. ఇమీడియట్ గా మేము ఇచ్చే కామెంట్స్ కూడా ఉంటున్నాయి. ఒక చోట కాదు, ఒక్కొక్క పత్రికలో 2-3 అట్లా ఉండేసి పొలిటికల్ కామెంట్స్ ఇస్తున్నారు. దానివల్ల పాఠకుల్లో ఆలోచన పెరుగుతుంటాయి తప్పనిసరిగా. అది ఆ మేరకు అది కంట్రిబ్యూషన్. ఇప్పుడు మనం ఒక తప్పు జరిగింది అనుకోండి, దాన్ని మనం ఎత్తి చూపించాం అనుకోండి, ఇది చదివిన పాఠకుల్లో ఒక పేపర్ని 10 మంది చదువుతారు అనుకుంటే ఒక ఇద్దరు ఆలోచించినా కూడా వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంటారు కదా. అట్లా ఉంటుంది. కానీ ఇది మీరు చేసిన ప్రయోగం చూపించడానికి దొరకదు. అది మొత్తం టోటల్ పేపర్ చూస్తుంటారు. నేను ఇక్కడ కార్టూనిస్టుల ఫోరం ఉంది మనకి. ఈ ఫోరం నుంచి ఏం చేసాం, ఓన్లీ పేపర్లు చదివే వాళ్ళు, పేపర్లు కొనే వాళ్ళే కాకుండా ఇట్లా లేని వాళ్ళకు కూడా ఉండాలని చెప్పేసి 3 సార్లు ఇట్లా పబ్లిక్ ప్లేసెస్ లో మేము ఎగ్జిబిషన్స్ పెట్టాం. వేరే సబ్జెక్టుల మీద. ఒకసారి మనం ట్యాంక్ బండ్ మీద, పబ్లిక్ గార్డెన్ లో జస్ట్ పబ్లిక్ కోసమే వేసి పబ్లిక్ కోసమే పెట్టాం అనమాట. విపరీతమైన స్పందన అనమాట. అంటే వాళ్ళు రోజు పేపర్ చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు.
Hi, this is Sangeeta here. You're watching Visa TV. మరి అట్లాంటి పబ్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా మీవి? ఇంకోటి వాస్తవం చెప్పాలంటే కార్టూన్లు ఎవరు పబ్లిష్ చేయరండి. కార్టూన్లు పత్రికలో వస్తే చూసి ఎంజాయ్ చేస్తారు, లేదంటే దానికి సంబంధించిన ఏదైనా ఉంటే చేస్తారు. కానీ కార్టూన్లని కొనేంత పరిస్థితి లేదండి. ఎందుకంటే పత్రికల్లో ఫ్రీగా వస్తున్నప్పుడు మళ్ళీ కొనడం ఎందుకనేది. కార్టూన్లు అయినా ఈక్వల్ టు కవిత్వం లాంటివి కూడా. సో విడిగా పుస్తకాలు అట్లా పోవండి, కానీ పుస్తకాలు రావాల్సిన అవసరం ఉందండి. అందుకే మాకు ఫోరం నుంచి కానీ మేము వ్యక్తిగతంగా కూడా కొన్ని పుస్తకాలు వేస్తున్నాం. మా కాకుండా ఇప్పుడు కలెక్టివ్ గా కొన్ని సబ్జెక్ట్ మీద తీసుకున్న కార్టూన్లను తీసుకుని పుస్తకాలు వేస్తున్నాం. వాటి వల్ల ఉండే ప్రయోజనం వేరే ఉంటుంది. ప్రయోజనం అంటే ఇన్ సెన్స్ ఒక సబ్జెక్ట్ సంబంధించి అన్ని ఒక చోట వస్తాయి. అట్లాగే కొంత మార్కెట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఉంటాయి కాబట్టి మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేస్తున్నాం. అది పబ్లిషర్స్ ముందుకు వచ్చి చేసేంత పరిస్థితి వస్తారు, అట్లా వస్తాయి. ఇప్పుడు బాపు గారి పుస్తకాలు, బాలి గారి పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయి. ఇప్పుడు మన కొత్త వాళ్ళకైతే అంటే ఆ లెవెల్లో వెళ్తే పోతాయి అనుకుంటాను నేను. పొలిటికల్ కార్టూన్ కొంచెం తక్కువ స్కోప్ అది. ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదవడం అనేది తగ్గిపోయింది అంటున్నారు కదా, మరి కార్టూన్లకు ఎంతవరకు ఆదరణ ఉందంటారు? కార్టూన్లు ఎవరు చదవమంటున్నారు? చదవట్లేదు, చూస్తారు. అట్లా మాకు ఎప్పుడు సౌకర్యం ఉంది. టీవీలు చూస్తుంటే మా కార్టూన్ కూడా అలా చూసి వెళ్ళిపోతారు. కాబట్టి పెద్ద పేపర్ చదివిన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా, పేపర్ చూసిన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా కార్టూన్ చూస్తారు. ఆ రిజర్వేషన్ మాకుంది. పేపర్ వార్త చదవకపోవచ్చు, నెట్లు టీవీలో చూస్తారు. మాకు ఆ వినియోగం గ్యారంటీ ఉంది. అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అంటారు? మరి ఫ్యూచర్ అంటే ఇప్పటికే మనకు కార్టూన్ రంగము ఓన్లీ కార్టూన్లు, బొమ్మలు ఇట్లా కాకుండా యానిమేషన్ సైడ్ వెళ్ళిపోయిందండి. మంచి మార్పు అది. మనకు ఒకప్పుడు కార్టూనిస్టులు, ఆర్టిస్టులు అంటే వేల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు యానిమేషన్స్ వచ్చిన తర్వాత, ఫ్లాష్ లో సెల్ యానిమేషన్స్ వచ్చిన తర్వాత వందల మందికి ఈ రంగంలోకి రావడానికి అవకాశం వచ్చిందండి. అయితే యానిమేషన్ లో ఏంటంటే లిమిటెడ్ వర్క్ ఉంటుంది. క్లీనప్ ఆర్టిస్ట్ అనో, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అనో ఒకే పని అదే మొనటనెస్ చేస్తుంటారు. ఇండివిజువల్ ఆర్టిస్టులు వెళ్ళడానికి స్కోప్ తక్కువ. అయితే ఏంటంటే రెమ్యునరేటివ్ గా బాగున్నాయి. కొద్దిగా ఆర్ట్ టచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకుంటే యానిమేషన్స్ ఇప్పుడు బాగా హెల్ప్ చేస్తున్నాయండి. తర్వాత వాళ్ళు నిలదొక్కున్న తర్వాత మళ్ళీ ఇండివిజువల్ గా బొమ్మలు వేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయండి యానిమేషన్స్? యానిమేషన్స్ ఒక రకంగా అంటే మాకు అంటే ఇప్పుడు నాకైతే కెపాసిటీ సరిపోవట్లేదు. ఎట్లా అంటే మేము పొలిటికల్ కార్టూనిస్ట్ రోజు వర్క్ చేస్తూ యానిమేషన్స్ కి ఒకరి స్కిల్ సరిపోదు. దానికి కనీసం గ్రూప్ కలెక్టివ్ వర్క్ అది. కనీసం 10 మంది 15 మంది కలిసి చేస్తే కానీ ఒక మంచి ప్రొడక్ట్ రాదు. ఇప్పుడు వాటిలో ఇండివిజువల్ గా బొమ్మ వేసి మేము యానిమేషన్ చేసే అంత పరిస్థితి లేదు. అట్లా చేయడానికి గ్రూప్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు మనం మన ఫుల్ ప్లేజ్ గా ఈ బొమ్మ వేస్తాం లేదనేది లేదు. ఇప్పుడు మీరు చూసే యానిమేషన్ సినిమాలు ఏవి కూడా ఒకరు చేసినా కాదు, అవి ఒక ఆర్టిస్ట్ గీసిన బొమ్మ అనేది కాదు అది. సో అట్లా మేము అందులో పోలేకపోతున్నాం, అట్లా వెళ్ళలేకపోతున్నాం అనే ఉద్దేశం అదే అనమాట. సో దాన్ని యాక్చువల్ ఏం చేస్తాం, మాకు ఈ రోజు బొమ్మ పడితే మా బొమ్మనే పడాలని ఉంటుంది కదా, యానిమేషన్కి వెళ్తే సౌకర్యం ఉండదు అనే ఉద్దేశంతో మేము వెనక్కి తగ్గుతున్నాం. అట్లా అది జరుగుతుంది. ముందుగా మీరు మైండ్ ఎలా సెట్ చేసుకుంటారు? కార్టూన్ గీసే ముందు ఎలా దాన్ని విజువలైజ్ చేస్తారు? మామూలుగా మనం ఒక ఈవెంట్స్ ఫాలో అవుతుంటాం, పత్రికల్లో వార్తలు చదువుతాం, లేకపోతే టీవీలో న్యూస్ చూస్తాం. చూడగానే అసలు ముందు మన దృష్టి ఒకటే ఏర్పడుతుంది. అసలు కార్టూనిస్ట్ గా మన సొసైటీని, వార్తల్ని, రాజకీయ నాయకుల్ని చూసే దృష్టి వేరే ఉంటుంది. అంటే వేరే అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతారో చూద్దాం, లేదంటే వీళ్ళు ఏం అవగతక్కడ చేస్తారో చూద్దాం, వీళ్ళు ఏం ఉపయోగం ఉండదు అని ఇట్లా ఒక దృష్టిలో ఉంటుంది. ఆ దృష్టితో చూస్తూ ఉంటుంటాం. సో ఇట్లా ఈ ప్రిపరేషన్ లో పేపర్ చూడగానే లేకపోతే పలానా ఇష్యూ మీద ఇప్పుడు పలానా స్కామ్ జరిగింది, ఈ స్కామ్ మీద ఎవరెవరు ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు, దీన్ని ఎట్లా బొంకుతున్నారు, తప్పించుకోవడానికి ఎట్లా మాట్లాడుతున్నారు, వీటిలో నుంచి ఆ పలికే విధానాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపిస్తుంటారు. సో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అన్ని మీరు స్టడీ చేస్తుంటారు? ఎప్పటికప్పుడు స్టడీ చేస్తుంటే ఏ రోజు ఆ రోజు చూసుకుంటుంటారు. ఇప్పుడు నిన్న వేసిన కార్టూన్ లో
ఇప్పుడు కేసీఆర్ నరేంద్ర బాగా అంటే వాళ్ళు ఎలక్షన్ అవసరాల కోసం భీకరంగా మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ కాగానే మళ్ళీ నార్మల్ అయిపోతారు వాళ్ళు. కానీ జనానికి ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళు రెచ్చగొట్టేస్తున్నారు, వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ నింపేస్తున్నారు, టీజేఎస్ వీళ్ళంతా కోబరాలుగా తయారు కాబోతున్నారు, ఇట్లా భయపెట్టేస్తున్నారు అనమాట. జనాలందరినీ భయపెట్టేస్తున్నారు. ఈ ఆఖరికి వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు, ఇతర పక్షాల వాళ్ళు వీళ్ళని పిచ్చి వాళ్ళ కింద జమ చేసేసి పరిస్థితి వచ్చేసింది. అట్లాంటి దాని మీద నేను కూడా ఎట్లా అంటే ఒక పిచ్చి ఆసుపత్రి సీన్ వేసి ఒక ఇద్దరు పిచ్చి వాళ్ళు సరదాగా ఒకరినొకరు చూపించుకుంటూ మాట్లాడుకుంటారు. నువ్వు నరేంద్ర అని వాడు తిరుగుతుంటాడు. వాడు నేను కాదు, నేను నరేంద్ర, నువ్వే నరేంద్ర అంటాడు. అయితే నువ్వు కేసీఆర్ అని ఇట్లా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నట్టుగా ఇట్లా వేసుకుంటారు. జనాలు అదే ఒపీనియన్ ఉంది. అన్నెసరిగా విషయాలు మాట్లాడుతున్నారు. రీజన్ దొరకదు దానికి, ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లనే తెలియదు. ఎలక్షన్స్ అంతే, దానికి వేరే ఇంకేం లేదు. ఓకే, మరి మీరు కార్టూన్ల పేరుతో ఈ ప్రముఖ వ్యక్తులందరినీ కొంచెం వ్యంగ్యంగా వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ మీరు గీస్తూ ఉంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఆర్ట్ ఫామ్ నేచర్ అదండి. మనం మీడియాలో మనకి రైట్ ఉంది. మనకి ఇప్పుడు ఏదో అవతవక జరుగుతున్నప్పుడు దాన్ని ఎత్తి చూపడానికి మనకు రైట్ ఉంది. మీడియాలో ఫోర్త్ ఎస్టేట్ కున్న సౌకర్యం అది. అదే మామూలుగా ఒక విలేకరి తీసుకొచ్చి ఒక విషయాన్ని రాస్తే వార్త అవుతుంది. మనం వ్యంగ్యంగా చెప్పడానికి మనకు రైట్ ఉంది. అంటే వ్యంగ్యంగా అంటే నేను మనిషిని పర్సనల్ ఫీచర్స్ అన్ని, వాళ్ళ ఫీచర్స్ అన్ని కొంచెం చేస్తారు కదా, పెద్దగా వేయడం, ఇట్లాంటి కొన్ని లోపాలు ఉన్నాయి అనుకోండి, అవి ఎత్తి చూపిస్తూ ఉంటారు కదా. లోపాలను చూపించాలని కాదు అక్కడ ఉద్దేశం. అది చూపిస్తే తప్ప ఇప్పుడు నేను ఉన్నాను, నా బాలయ్య వేస్తే తప్ప మీకు నేను తెలియను. ఆల్రెడీ ఇంత గడ్డ మరి వేస్తే తప్ప తెలియను. నా లోపం అని అంటే దాన్ని చెప్పలేను అండి అసలు. అది వేస్తే తప్ప తెలియదు కదా. మామూలు ఫోటో తీసినా కనబడుతుంది కదా అది. ఆ లోపం ఏదైనా ఉంటే కనుక అట్లా లోపం తీసుకోలేండి. అంటే దానికి ఒకప్పుడు అట్లాంటి పరిస్థితి, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆత్మ కింద అడ్జస్ట్ అయిపోతున్నారు. అయితే ఏదైనా పర్సనల్ గా మనం కావాలని చేస్తే అది తప్పు అవుతుంది. పర్సనల్ కావాలని హిట్టింగ్ టార్గెట్ పెట్టుకొని చేస్తే తప్పు అవుతుంది. కానీ అవసరం మేరకు చేస్తే. ఎప్పుడైనా అట్లాంటి సిచ్యుయేషన్స్ మీరు ఫేస్ చేశారా? ఒక వ్యక్తి మీద మీరు అలా గీయడం, అవతల వైపు నుంచి మీకేదన్నా వాళ్ళ నుంచి ఒత్తిడి, ఇబ్బందులు ఎదురవడం, ఇట్లాంటి సిచ్యుయేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేయడం జరిగిందా? అట్లాంటివి అంత ఏం లేవండి. అట్లాంటివి ఉంటే ఎడిటర్ గారే తన దగ్గర పెట్టేసుకొని ఇంకోసారి మళ్ళీ అట్లా ఏమైనా చూసుకుంటాడు. జనరల్ అట్లా ఉంటుంది. ఒకటి రెండు సార్లు మాత్రం ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా పర్సనల్ గా వెళ్ళిన సందర్భాలు ఒకసారి జరిగింది అట్లాంటిది. అది నేను వెళ్ళకూడదు అట్లా. అది యూనివర్సిటీ డేస్ లోనే జరిగింది. హాస్టల్ అందరూ టీ మంచి హాస్టలే దరిద్రానికి. అయితే అక్కడ ఏంటంటే టీ క్లాసుల కోసం అందరు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. వాడు అటెండ్ సర్వర్ వచ్చి అది కడిగేంత టైం కూడా లేకుండా అందరు పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేసి కడగరా త్వరగా కడిగా అని చెప్పి తెచ్చి ఇట్లాంటి పరిస్థితి ఉంటాయి హాస్టల్స్ లో. జనరల్ అట్లా ఉంటుంది యూనివర్సిటీ హాస్టల్లో, అట్లాంటి పరిస్థితి ఉంది. దాన్ని విమర్శిస్తూ ఒక కార్టూన్ వేసాము. హాస్టల్ మెస్ హాల్స్ లో పెడుతుంటాం కదా, అట్లా పెడుతున్నప్పుడు ఒకటి పెడితే అనివార్యంగా ఈ సర్వర్ బొమ్మ వేయాల్సి వచ్చింది. ఈ సర్వర్కి అసలు కాళ్ళు పొట్టిగా కాళ్ళు ఇట్లా ఉంటే న్యాచురాలిటీ కోసం అట్లా వేసాము. అసలు నాకు ఉద్దేశం లేదు, కానీ తప్పు అట్లా అతను హర్ట్ అయ్యాడు. హర్ట్ అయిపోయి వర్కర్స్ అంతా స్ట్రైక్ చేశారు. ఒక పూట తిండి పెట్టలేదు, స్ట్రైక్ చేశారు. చీఫ్ వార్డెన్ వచ్చి మమ్మల్ని మందలించడం ఇట్లాంటివన్నీ చేశారు. ఇట్లాంటి హర్ట్ అవ్వడం అట్లుంటుంది. అంటే అది కార్టూన్ వేసి ఎక్కడ పెట్టారు మీరు? మెస్ లో. సరే తర్వాత అది మన పర్సనల్ ఏం లేదని చెప్పి దాన్ని సర్దాం అనుకోండి. అయితే హిందీ మిలాప్ లో కార్టూన్లు వేస్తున్న టైంలో ఇట్లాగే వినాయక చవితి సందర్భంలో జయలలిత స్కామ్స్ విపరీతంగా బయటపడే సందర్భం అది. జయలలిత అంటే నేను చేసిన తప్పులు పైవాళ్ళు కూడా చూడకపోతే వెళ్ళిపోతుంటాయి కదా, దానికోసం చెప్తున్నాను. జయలలిత క్యారికేచర్ చాలా బోల్డ్, ఒక 4 కాలమ్స్ లో పెద్దగా పెట్టాం, వినాయకుడిలాగా వేసాం జయలలితని వినాయక చవితి సందర్భంగా. మొత్తం ఇప్పుడు స్కామ్స్, మాకు 600 జతల చెప్పులు ఉన్నట్టుగా, బోల్డ్ అన్ని వేలాది చీరలు ఉన్నట్లుగా ఇట్లాంటివన్నీ వస్తున్న టైం అనమాట. ఈ వినాయకుడి చుట్టూ ఉండే ఎస్ఎస్ చక్రం ఉంటుంది కదా, ఎస్ఎస్ చక్రం ప్లేస్ లో రకరకాల అన్ని కంపెనీల చెప్పుల్ని ఇట్లా లైట్ గా ఇట్లా వేసుకుంటూ వచ్చాను బొమ్మలో. అది కనిపించదు అసలు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వినాయకుడి కథ ఉన్నది జయలలిత కదా అనేది నా ఉద్దేశం. కానీ జయలలిత వినాయకుడి షేప్ లో వేసాం కదా, ఆ ఎస్ఎస్ చక్రం అట్లా వేయడం అనేది మామూలు చూడకుండా కథల్లో 4 కాలమ్స్ లో బ్రహ్మాండంగా బీభత్సంగా వచ్చేసింది. అది హిందూ వాహిని వాళ్ళ కన్ను ధర్మి పడింది.
వినాయకుడు చుట్టూ చెప్పులేస్తారని చెప్పేసి బీభత్సమైన గొడవ అనమాట. ఆఫీస్కి వచ్చేసి అద్దాలు పగలగొట్టి అది చేస్తే ఆయన ఎడిటర్ గారు నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోను అని చెప్పేసి ఎక్కడికి పంపించేసి యాభై స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టి వాళ్ళ మీద తర్వాత మళ్ళీ వాళ్ళే అదే ప్లేస్ లో మళ్ళీ చిన్న అపాలజీ లాగా వేసేసి అంటే ఒకసారి మనకు అవగాహన లేకపోతే కూడా ఇట్లాంటివి జరుగుతుంది. ఇట్లాంటి వెరైటీ కార్టూన్స్ వచ్చినప్పుడు మీరు ఎవరికి చూపిస్తారు ముందు? మీ ఫ్యామిలీ మెంబర్స్ రోజు ఆఫీస్ పని అండి ఇది. మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూపించుకునే అట్లా ఉండదు ఇది. ఫస్ట్ పెన్సిల్ స్కెచ్ ఫేజ్ లో ఎడిటర్ చూస్తాడు, ఎడిటర్ ఓకే చేస్తాడు. ఇప్పుడు కొంత స్టేబిలిటీ ఉంది, సమన్వయం చేసుకోకూడదు అనుకున్నది ఇప్పుడు వదిలేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు సెల్ఫ్ చెకింగ్ అంతే. ఈ లోన్ రోజుల్లో మాత్రం ఎడిటర్ చూసి తను ఓకే చేస్తేనే వేసేవాళ్ళం. ఓకే, అంటే ఒక పత్రికకి వాళ్ళకి పొలిటికల్ లిమిట్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మీ వ్యూస్ మీకుంటాయి, దాన్ని అట్లాంటప్పుడు క్లాషెస్ వచ్చినాయి అనుకోండి, మీ దీంట్లో మీరు వేస్తారు, వాళ్ళకేమో కొన్ని పొలిటికల్ లిమిట్స్ ఉంటాయి. అట్లాంటి క్లాషెస్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఏం లేదండి, అప్పుడు మనం ఉద్యోగం చేయాలి అనుకుంటే కొనుక్కుంటూ మనం వెనక్కి వెళ్ళిపోతుంది. లేదంటే స్వేచ్ఛ ఉందన్నా నేను మీకు సెటగా అర్థం కాలే. స్వేచ్ఛ ఉంది ఎంతవరకు అంటే మనది నేను డెస్క్ లో దాచుకునేంత స్వేచ్ఛ ఉందన్నాను. అంటే మనం దాచుకోవడమే కానీ పబ్లిక్ లో పెట్టే పబ్లిక్ లో అంటే మనం అవతల వాళ్ళు కాదంటున్నప్పుడు పెట్టడానికి స్వేచ్ఛ లేదంటున్నాను. కాకపోతే మనం కొన్నిసార్లు కన్విన్స్ చేయొచ్చు సార్, పొలిటికల్ గా ఈ పాయింట్ తప్పున్నాయి సార్, మనం కన్విన్స్ చేసి వెళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు అట్లాంటి రిస్క్ ఏటో తీసుకుంటారు. కానీ అన్యూజువల్ గా అక్కడ లేని విషయాన్ని లేదా వాళ్ళు బాగా అందరూ వ్యతిరేకించే విషయాన్ని నేను చేస్తా అంటే ఆలోచన ఉండదండి. అట్లాంటప్పుడు మనం వెళ్ళిపోవాలి అనుకుంటే లేదా అక్కడితో మనం దాన్ని ఎండ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. చెప్పబెట్టకుండా రాత్రికి రాత్రి స్కానింగ్ లో కార్టూన్ చేసి మరుసటి రోజు ఎడిటర్ కూడా చూసి ఆశ్చర్యపోయి దాని మీద పెద్ద గొడవలైన సందర్భాలు కూడా ఉన్నాయి అట్లా. కానీ అంటే స్వేచ్ఛ అంటే పరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది. అంటే అంటే నిజంగా మన ఇష్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి అంటే ఇప్పుడున్న వెబ్సైట్ నాకు ఏమనిపిస్తుంది అంటే అంత హిట్టింగ్ గా కూడా ఎందుకు అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అందరూ వ్యతిరేకించే అంశాన్ని మనం అందరూ కాదంటున్నా కూడా మనం పోవాల్సినంత హిట్టింగ్ గా ఏముంటుంది ఇష్యూ అని అనిపిస్తుంది. అంటే కొంత పరిస్థితులకు సర్దుబాటుగా వెళ్ళడం అనేది ఉంటుందండి ఎక్కువ మందిలో. ఎవరైనా నాకు బ్రహ్మాండమైన స్వేచ్ఛ ఉందంటే మాత్రం నేను నమ్మను. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మరి మీరేసిన కార్టూన్ లో మీకు బాగా నచ్చిన కార్టూన్ ఏది? చెప్తున్నా రిజెక్షన్స్ బోల్డ్ అని ఉంటాయండి. రిజెక్షన్స్ అయితే నేనేం చేస్తున్నంటే రిజెక్షన్స్ అన్ని ఒక చోట పెడుతున్నాను నేను. నిజంగా మనం చేయగలిగితే రిజెక్షన్స్ అన్ని ఒక బుక్ వేద్దామని నాకు ఆలోచన. నిజంగా మంచి సబ్జెక్టులు దొరుకుతాయి. ఒకసారి మనం దాచుకున్న వాళ్ళని చూసి మన కొలీగ్స్ వాళ్ళు వచ్చి పడిపడి అవుతుంటారు, గురువు అది పేపర్లో రాదు గురు అని అట్లా చెప్పుకుంటుంటాను. అంటే అట్లా 1-2 అట్లా ఏముండవండి. మనం ఒక ఏదైనా ఇష్యూస్ మీద తీసుకొని వేస్తే అంటే బాగా ఉన్నది అట్లా నాకైతే అనిపించలే. చేసిపోతున్నాం, ఇంకే మనకేమి ఎండింగ్ పాయింట్కి ఏం రాలేదు కదా అట్లా. ఓకే, మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇదేంటి పొలిటికల్ కార్టూనింగ్. పొలిటికల్ కార్టూనింగ్ పేరు తెచ్చుకోవాలి, కాస్త మంచి కార్టూన్ వేయగలిగితే చాలండి. అసలు ఇంకా పేరు అంటే చూస్తే వస్తుంది. ఓకే, మంచి కార్టూన్లతో వెళ్తూ అవసరమైతే ఇప్పుడు యానిమేషన్ రంగంలోకి ఏదో అంటే మనం ఎంత కెపాసిటీ ఉంటే అంత మేరకు వెళ్ళి చేయాలనేది ఐడియా. ఓకే, కొత్తగా ఒక కార్టూనిస్ట్ గా స్థిరపడాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతారా? కొత్తగా ఉన్న వాళ్ళకి ఒక విషయం ఏంటంటే దీన్ని హాబీగా తీసుకోవద్దండి, సీరియస్ గా కమిట్మెంట్ గా తీసుకోవాలి. అదే సమయంలో ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ప్రతిదానికి మనకు మన జీవితం అంతా దాని చుట్టూ ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకొని వస్తే మంచి ఆర్ట్ ఫామ్ అండి. అంటే నిలబడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మధ్యలో అలా వచ్చి ఇలా సర్టన్ షార్ట్ స్పాన్ లో కూడా అద్భుతమైన వర్క్స్ చేసేసి మళ్ళీ ఫీల్డ్ నుంచి తెరమరుగైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అట్లా కాకుండా ఎక్కువ చేయడానికి అవకాశం ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకొని వస్తే మంచి ఫామ్ ఇది, ఆర్ట్ ఫామ్ ఇది. ఓకే, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళు ఇక్కడ నిలదొక్కుకోలేరంటారు. మంచిగా నిలదొక్కుకోవడం అనేది కదా. అంటే ఇప్పుడు మీరు అద్భుతమైన థింకింగ్ పవర్ ఉంది, మీకు విషయాలను బ్రహ్మాండంగా అనలైజ్ చేసి రోజుకు మంచి కార్టూన్ ఇవ్వగలుగుతారు. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద డామేజ్
మీకున్న మంచి టాలెంట్ కిల్ చేసింది అనుకో నష్టమే కదండి అది. అందుకే మనకు ఇంత టాలెంట్ ఉందని అసెస్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ కూడా చూసుకొని వస్తే వాళ్ళ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది, వాళ్ళు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయగలుగుతారు. అదే అనమాట. మన మధ్యలో మనకు ఇప్పుడు జ్యోతిలో వేస్తే శంకర్ ఉన్నాడండి. శంకర్ నేను ఒకేసారి బయలుదేరాం. నేను ఆ రోజులోనే దూకుడుగా ఒకే కాలేజ్ నుంచి వచ్చాం. నేను ఆ రోజులోనే దూకుడు వెళ్ళిపోయి బొమ్మలు అప్పుడే నేర్చుకొని కార్టూనిస్ట్ చేశాను. అతను కాస్త స్టెబిలిటీ కోసం కొంతకాలం డ్రాయింగ్ టీచర్ వర్క్ చేశాడు, కొంతకాలం రీసెంట్ వర్క్ చేశాడు. డ్రాయింగ్ టీచర్ చేసి పర్వాలేదు అనుకున్న తర్వాత మళ్ళీ ఇటు టర్న్ అయ్యాడు. దానివల్ల అతని వర్క్ లో కానీ అతని కంట్రిబ్యూషన్ కానీ తేడా ఉంది, మంచి వర్క్ ఇస్తున్నాడు. శేఖర్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఇచ్చి మరి కార్టూన్లకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ శేఖర్ గారితో ఈనాటి మేల్కొల్పు కార్యక్రమాన్ని చూశారు కదా. రేపు మరొక ప్రముఖ వ్యక్తితో మేల్కొల్పు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.